ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఏప్రిల్ 18 శనివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు శనివారం కావడంతో శనిగ్రహ ప్రభావం కుంభరాశి వారికి చాలా ముఖ్యంగా ఉంటుంది. రాశి చక్రం ప్రకారం కూడా శని మీ అధిపతి గ్రహం కావడంతో ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో బాధ్యత, క్రమశిక్షణ, సహనం పరీక్షించబడుతుంది. ఈరోజు మీరు శ్రమకు తగిన ప్రాధాన్యత ఇస్తేనే ఫలితాలు పొందగలుగుతారు. ఆలస్యంగా అయినా ఫలితం తప్పకుండా లభించే రోజు ఇది. ఉద్యోగ రంగంలో ఈరోజు కొంత ఒత్తిడి ఉండవచ్చు. పనులు ఆలస్యంగా పూర్తవడం లేదా ఎక్కువ బాధ్యతలు రావడం జరుగుతుంది. అయితే మీరు ఓపికగా పట్టుదలతో పనిచేస్తే పై అధికారుల నుంచి గుర్తింపు పొందగలుగుతారు. సహచరులతో అనవసర వాదనలు నివారించడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లాభాలు నెమ్మదిగా వస్తాయి కానీ నష్టాలు పెద్దగా ఉండవు. కొత్త పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త అవసరం. పాత పనులను పూర్తి చేయడం, బకాయిలను వసూలు చేయడం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అనివార్య ఖర్చులు రావచ్చు కాబట్టి డబ్బును ప్లాన్ చేసుకొని ఖర్చు చేయడం అవసరం. అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడంలో విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. శరీర నొప్పులు, కీళ్ళ సమస్యలు లేదా అలసట అనిపించవచ్చు కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోవడం, శారీరకంగా అధిక శ్రమ చేయకుండా ఉండడం మంచిది. యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయడం ఉపశమనాన్ని ఇస్తుంది. కుటుంబ జీవితంలో ఈరోజు కొంత ఉద్రిక్తత ఉండే అవకాశం ఉంది. చిన్న విషయాలపై వాదనలు రావచ్చు కాబట్టి ఓపికగా వ్యవహరించడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల అభిప్రాయాల్ని గౌరవించడం మంచిది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు మితంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్త అవసరం. కోపాన్ని నియంత్రించుకుంటే సంబంధం సాఫీగా సాగుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు సహనం, క్రమశిక్షణతో ముందుకు సాగాలి. తొందరపాటు నిర్ణయాల్ని నివారించడం మంచిది. ముఖ్యమైన పనుల్ని సాయంత్రం శని హోరలో చేయడం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు రాశి చక్రం ప్రకారం శని గ్రహ శాంతి కోసం పరిహారాలు చేయడం అత్యంత శుభప్రదం. అలాగే హనుమాన్ దేవుని పూజించడం ద్వారా శని దోషాలు తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.